మనలో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, అందరూ కోరుకునేది హెల్దీ గ్లోయింగ్ స్కిన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను 10 ఎఫెక్టివ్ స్కిన్ కేర్ టిప్స్. వీటిని మీరు మీ డైలీ లైఫ్లో యూజ్ చేసి హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ని పొందవచ్చు. స్టార్ట్ చేద్దామండి. టిప్ నెంబర్ 1, సరి అయిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడం. మనలో చాలామంది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అందరి చర్మపు తీరు ఒకేలాగా ఉండదు. ఒకళ్ళకి బాగా పనిచేసిన ప్రోడక్ట్ ఇంకొకళ్ళకి పనిచేయకపోవచ్చు. ముందుగా మనం మన చర్మ తీరుని తెలుసుకోవాలి. మనది ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, నార్మలా లేదా కాంబినేషనా అని తెలుసుకున్న తర్వాత అప్పుడు సరైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. టిప్ నెంబర్ 2, హాట్ వాటర్. చాలామంది ఎక్కువగా వేడిగా ఉన్న వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చర్మంని పొడిబారేలా చేసి మంటను కలిగిస్తుంది. ఇది స్కిన్ యొక్క న్యాచురల్ బ్యాలెన్స్ సిస్టమ్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ వేడివేడిగా ఉన్న వాటర్ కాకుండా గోరువెచ్చగా ఉన్న వాటర్తో ఫేస్ వాష్ కానీ బాతింగ్ కానీ చేయటం మంచిది. టిప్ నెంబర్ 3, సన్స్క్రీన్. సూర్యుడి నుండి వచ్చే యూవీఏ కిరణాల వల్ల మన చర్మం కమిలి రంగు మారి కాంతిహీనంగా తయారవుతుందండి. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు SPF 30 సన్స్క్రీన్ని అప్లై చేయాలి. టిప్ నెంబర్ 4, మేకప్. ఎవ్రీడే మేకప్ని రిమూవ్ చేయాలి. నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఫేస్ని వాష్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి. టిప్ నెంబర్ 5, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ని అలవర్చుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని తినాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ని తాగాలి. వాటర్ని తక్కువగా తీసుకున్నామనుకోండి, మన చర్మం డీహైడ్రేషన్ గురై చర్మం నిర్జీవంగా మారుతుంది. అందువల్ల 3 నుంచి 4 లీటర్లు లేదా 8 నుంచి 9 గ్లాసుల వాటర్ రోజుకి కంపల్సరీ తాగాలి. టిప్ నెంబర్ 6, మాయిశ్చరైజర్. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. రోజుకి కనీసం 2 టైమ్స్ అయినా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఇది చర్మానికి గ్లోయింగ్ ఇవ్వడమే కాకుండా ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్గా మారి మన చర్మంపై ఉండి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది చర్మాన్ని డ్రైనెస్ ఇంకా డల్నెస్ నుండి కూడా కాపాడుతుంది. ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే అకాల వృద్ధాప్యం నుండి కూడా కాపాడుతుందండి. టిప్ నెంబర్ 7, తగిన నిద్ర. మనం సరిగా నిద్రపోకపోయినట్లయితే అది మన చర్మంపై ప్రభావం చూపుతుందండి. దీనివల్ల డార్క్ సర్కిల్స్, స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, ఫ్లఫీనెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా 8 అవర్స్ నిద్రపోవాలి. టిప్ నెంబర్ 8, ఎక్సర్సైజ్. రోజులో ఒక 30 మినిట్స్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. స్ట్రెస్ లేకపోతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మన చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. టిప్ నెంబర్ 9, హ్యాండ్స్ వాష్. మనం మన ఫేస్ని వాష్ చేసుకునే ముందు హ్యాండ్స్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మన చేతులతో రకరకాల వాటిల్ని ముట్టుకుంటుంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. మన చేతుల్లోని బ్యాక్టీరియా మన ఫేస్లోని సెల్స్లోకి చేరుతాయి. అందువల్ల ఏం చేయాలంటే ఫేస్ వాష్కి ముందు హ్యాండ్స్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి. టిప్ నెంబర్ 10, ఎక్స్ఫోలియేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీక్లీ ట్వైస్ కంపల్సరీ చేయాలి ఎక్స్ఫోలియేట్. మన ఫేస్ని ఎక్స్ఫోలియేట్ చేయడం అంటే ఏం లేదండి, మనం వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతోటే మనం దీన్ని చేయొచ్చు. షుగర్ 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, అలోవెరా జెల్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వీటన్నిటిని మిక్స్ చేసి స్క్రబ్లా చేసి ఫేస్ని స్క్రబ్ చేసుకోవాలండి. పేస్ట్లా చేసి ఫేస్ అంతా స్క్రబ్ చేయాలి. ఇలా వీక్లీ ట్వైస్ చేస్తూ ఉండాలి. వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్ వేయాలి. ఈ 10 టిప్స్ని పాటించడం వలన మీ స్కిన్ గ్లోయింగ్గా హెల్దీగా మారుతుంది.
మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.